హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అయితే మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదా. సో దానికి రిలేటెడ్గానే ఈ వ్లాగ్ అయితే ఉంటుందండి. సో నా స్టడీ వ్లాగ్స్ అయితే మీకు తెలుసు కదా. సో నేను ప్రజెంట్ వచ్చేసి అయితే యాప్టిట్యూడ్ అయితే చదువుతున్నానండి. సో అదే కంటిన్యూ అవుతుంది. మీరందరూ ఏం చేస్తున్నారు? మరి చదువుతున్నారా? రివిజన్ స్టార్ట్ చేశారా అండి? సో చాలా ఇంపార్టెంట్ కదా మనకి. లాస్ట్ టైం వీడియోలోనే చెప్పాను కదా, రివిజన్ అయితే తప్పకుండా స్టార్ట్ చేయండి. కొత్త సబ్జెక్ట్స్ అయితే చదవడానికి ఈ టైంలో అయితే ఇంట్రెస్ట్ చూపొద్దు, ఎందుకంటే మనకు ఏప్రిల్ లేదా మేలో అయితే ఎగ్జామ్స్ అయితే ఉండొచ్చు. ముఖ్యంగా నేను ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, ఆల్రెడీ మీరు తమ్నేల్లో చూసే ఉంటారు కదండి, అదే యువ వికాసం స్కీమ్ అనేది ఒకటైతే వచ్చిందని చెప్పేసి. సో ఇది కంప్లీట్గా వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిందండి, టీజీ వాళ్ళకి సంబంధించింది. సో ఏపీకి అయితే కాదు, అదైతే గమనించండి. ఈ యువ వికాసం స్కీము మాకెందుకు చెప్తున్నారు అక్క అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మనం హౌస్ వైఫ్స్ కదా, సో ఇలాగే ఇంటికి పరిమితం అయితే అవ్వకూడదు. ఏదో ఒక బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలి, లేకపోతే మంచిగా చదువుకొని ఏదైనా గవర్నమెంట్ జాబ్ అయినా కొట్టాలి. సో ఇదే మన టార్గెట్ కదా. మెయిన్గా మన టార్గెట్ వచ్చేసి ఏంటంటే, మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసుకొని ఎందుకు చదువుతున్నాము అని అంటే, ఇంత రెగ్యులర్గా వీడియోస్ తీస్తూ, అంటే ఇంత రెగ్యులర్గా నైట్ అవుట్స్ అని కాకుండా ఇంట్లో పనులన్నీ చేస్తూ ఈ జాబ్ కోసం మనం ఇంత కష్టం ఎందుకు పడుతున్నాము అని అంటే, మనకి ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే మన లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది, పిల్లలకి ఫ్యూచర్లో కూడా ఏం ఇబ్బంది ఉండదు అని చెప్పేసి కదా మనం ఇదైతే స్టార్ట్ చేసాము చదవడము. బట్ ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ వస్తున్నప్పుడు కూడా వీటిని కూడా మనం మిస్ చేసుకోవద్దండి. మనం యాక్చువల్గా మనకు జాబ్ లేకనే కదా జాబ్ కోసం మనం ట్రై చేస్తున్నాము. సో ఈ స్కీమ్ కూడా అలాంటిదే, జాబ్ లేని వాళ్ళకి అమౌంట్ ఇచ్చే స్కీమ్. అంటే స్కీమ్ ఏంటంటే లోన్ ఇచ్చే స్కీమ్, జాబ్ లేని వాళ్ళకి లోన్ ఇచ్చే స్కీమ్ కాబట్టి సో మనం దీనికి అప్లై చేసుకోవడంలో తప్పు లేదు. మళ్ళీ దానికి అప్లై చేస్తూ ఆ స్ట్రగుల్ పడే కంటే ఈ చదువుకోవడం బెటర్ కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో అలా అయినా పర్లేదండి, మీ ఇష్టము. బట్ ఏంటంటే అప్లై చేసుకుంటే మంచిది, ఎందుకంటే మన అదృష్టం ఎలా ఉందో చెప్పలేం కదా. సో జాబ్ రేపు రావచ్చు, రాకపోవచ్చు. ఇలాంటి స్కీమ్కి సంబంధించింది మనం అప్లై చేసుకొని ఆ లోన్ మనకు వచ్చింది అనుకోండి, సో ఏదో ఒక బిజినెస్ చేస్తూ అయినా మనం ఈ జాబ్స్ కోసం అయితే మళ్ళీ ప్రిపేర్ అవ్వచ్చు. అటు బిజినెస్ చేస్తూ జాబ్ చేయడం అనేది కష్టమే అండి, చెప్పలేము. బట్ ఏంటంటే మన టాలెంట్ కదా, సో టాలెంట్తో మనం ఏదైనా సాధించవచ్చు కదా. సో అందుకని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను. ఈ యువ వికాసం స్కీమ్ అనేది నేను అప్లై చేస్తున్నానా లేనా అనేసి అయితే చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను కదా స్టడీకి సంబంధించినవి. సో ఇది అంటే మనకు హెల్ప్ అవుతుందా అక్క అని చెప్పేసి అయితే అడగడం జరిగింది. సో అందుకని చెప్పేసి నేను వీడియో అయితే తీస్తున్నాను. నా వరకు అయితే నేను అనుకుంటున్నాను ఏంటంటే, స్కీమ్కి అప్లై చేయడమే మంచిదని అయితే నేను అనుకుంటున్నానండి. సో దానివల్ల మన గవర్నమెంట్ జాబ్కి, అంటే మనం చదువుకునే దానికి ఏం ఎఫెక్ట్ అయితే అవ్వదు. మనం అప్లై చేసి వదిలేస్తాము అంతే. యాక్చువల్గా నాకైతే ఈ స్కీమ్ గురించి ఏం ఐడియా లేదండి. సో నేను అంతగా పట్టించుకోలేదు. బట్ నాకు కొంతమంది చెప్పడం ద్వారా అయితే, అంటే అక్క మీరు చేస్తున్నారా, అప్లై చేస్తున్నారా అంటే దాన్ని బట్టి అయితే నేను వీడియో చేయాల్సి వస్తుంది. సో చేద్దాము అని అయితే నేను అనుకుంటున్నానండి. బట్ ఎవరైనా కనుక టీజీ వాళ్ళు ఎవరైనా ఉంటే, అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు తెలుసు కదా ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి, అదైతే మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి. సో అది ఎంతవరకు ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే కామెంట్ చేయండి. వెబ్సైట్ కూడా మనకి ఇచ్చారండి. సో నేను అది కూడా మెన్షన్ చేస్తాను, మీకు ఇక్కడ చూడండి. మెయిన్గా అయితే హౌస్ వైఫ్స్ అయితే అప్లై చేసుకోవచ్చా, అంటే మేల్ ఫీమేల్స్ అందరూ చేసుకోవచ్చా అని అయితే తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఎక్కువ నాకు ఐడియా లేదు కాబట్టి మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. అంటే ఏంటంటే, ఇది అప్లై చేస్తే మనకు గవర్నమెంట్ జాబ్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, జాబ్ వచ్చిన తర్వాత ఎఫెక్ట్ అవుతుందా, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అంటే ఇప్పటివరకు లోన్ రావచ్చు, లోన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి. తప్పకుండా మీరు కూడా మాకు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మెయిన్గా అయితే హౌస్ వైఫ్స్కి సంబంధించింది ఏమైనా ఉంటే కనుక మెన్షన్ చేయండి. సో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా. సో దానికి సంబంధించిన లోన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ అవన్నీ మనం గ్యాదర్ చేసుకొని అప్లై చేస్తాము. సో దానివల్ల మనకి ఈ జాబ్కి ఎఫెక్ట్ అయితే ఏం పడదు ఇప్పటివరకు. ఆ లోన్ రావడానికి ఎంత టైం పడుతుందో మనం చెప్పలేము కదా. సో అది 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, 2 months అవ్వచ్చు. సో అప్పటి వరకు అయితే మన ఎగ్జామ్ అయితే అయిపోయే అవకాశం అయితే ఉంది. ఎన్టీపీసీ అయితే మేబీ ఏప్రిల్, మే, జూన్ వరకు అయితే లాస్ట్ అండి, జూన్ అయితే దాటదు. సో జూన్ ఈ 3 monthsలో అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ 3 months వరకు అయితే స్కీమ్కి సంబంధించిన లోన్ అంత తొందరగా అయితే రాదు కదా. సో ఈ జాబ్ వచ్చిందా లేదనేది మనకు ఒకటి తెలిసిపోతుంది. అప్పుడు రాదని తెలిసినప్పుడు మనము ఆ స్కీమ్కి వచ్చిన లోన్తో ఏదో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఆ బిజినెస్ చేస్తూ మనము చదువుకోవడం అయితే చదువుకోవచ్చు. దీంట్లో ఇంకా చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారండి. సో అవన్నీ అయితే
మనకి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళందరూ అయితే చెప్తున్నారు, అదైతే వినండి. నేను ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే అప్లై చేసుకోవాలా వద్దా అనుకున్న వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నానండి. ఈ స్కీమ్ వల్ల మన చదువుకి ఏం ఎఫెక్ట్ అవ్వదు కదా, సో అందుకని చెప్పేసి అయితే అందరైతే అప్లై చేసుకోండి. సో నేనైతే అప్లై చేస్తున్నాను. నేను ఏ జాబ్స్కి అప్లై చేస్తున్నాను అని చెప్పేసి నేను ప్రతి ఒక్కటైతే మీకు షేర్ చేస్తున్నాను కదా, సో అందుకని చెప్పేసి ఇది కూడా చేయాల్సి వస్తుందండి. సో తప్పకుండా మీరు కూడా దీనికి అప్లై చేసుకోండి. సో మనకి ఎంతో కొంత అయితే హెల్ప్ అవుతుంది కదా. సో మ్యాక్సిమం అయితే 3 lakhs ఇస్తారంట లోను. అదేంటంటే నిరుద్యోగులకు మాత్రమే, అంటే జాబ్ లేకుండా ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో మనం కూడా దాంట్లో ఒకరం కదా, సో అందుకే ఇంత కష్టపడి చదువుతున్నాం కదా జాబ్ కోసము. సో మీరు కూడా అప్లై చేసుకోండి తప్పకుండా. సో ఏజ్ కూడా అంత మెన్షన్ చేయలేదండి, మనకు 18 years నుంచి ఎబో ఎంత ఉండొచ్చు, 40-50 ఎంతవరకైనా. సో మనకు సంబంధించిన SC ST మైనారిటీ వాళ్ళకైతే ఇదైతే ఉంటుంది, క్రిస్టియన్ వాళ్ళకు కూడా. ఓసీ వాళ్ళకైతే లేదనుకుంటున్నాను. ఇంకా 3 lakhs వరకు ఇస్తారు. దీనికి రాయితీ వచ్చేసి మనకి 60 నుంచి 80% అయితే ఉంటుంది. సో దీనికి సర్టిఫికేట్స్ వచ్చేసి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి, రేషన్ కార్డు, స్టడీ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, సో ఇలా అయితే చాలా ఉన్నాయండి. సో కంప్లీట్గా మీరు వీడియో అయితే చూడండి, మీకు అర్థమైపోతుంది. సో నేను అప్లై చేసేటప్పుడు లైవ్ అప్లికేషన్ అయితే మీకు పెడతానండి, అది కూడా చూడండి. జనరల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సో మనం గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాం కదా, సో ఆ స్కీమ్ వల్ల దీనికైతే ఏం ఎఫెక్ట్ కాదండి. సో మన స్టడీ మనం చదవచ్చు, గవర్నమెంట్ వచ్చే లోన్స్ మనకి బెటరే కాబట్టి స్కీమ్కి అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. నేనైతే చేస్తున్నానండి, సో అందుకనే మీకైతే చెప్తున్నాను. మీకు ఇది నచ్చితే కనుక చేసుకోండి, నచ్చకపోతే లేదు, అది మీ ఇష్టం అండి. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. మనకి CBT2 ఎగ్జామ్ ఉండింది కదా లాస్ట్ టైం, అది అసిస్టెంట్ లోకో పైలట్ది ALPది. సో అదైతే క్యాన్సిల్ చేయడం అయితే జరిగిందండి కొన్ని ఇష్యూస్ వల్ల. సో అది కూడా చాలామంది సిస్టర్ వాళ్ళు అయితే కామెంట్ చేస్తున్నారు. సో మనం చెప్పలేము మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేస్తారని చెప్పేసి, త్వరలోనే చేస్తానని అయితే అన్నారు. సో ఇది మనకు RRBకి రిలేటెడ్ కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు, ALP కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, మీరు ఏం ఎగ్జామ్ రాయట్లేదా అని చెప్పేసి. నేను దేనికైతే అప్లై చేయలేదండి, RRBలో ఫస్ట్ టైం అప్లై చేసింది ఈ NTPCకే. సో NTPC ఎగ్జామే ఉంది. RRBలో అంటే రైల్వే బోర్డులో సంబంధించిన ఏ ఎగ్జామ్స్ నేను ఇప్పటివరకు అటెంప్ట్ అవ్వలేదు. ఫస్ట్ టైం, సెకండ్ టైం కాదు, ఫస్ట్ టైం కూడా నేను అటెంప్ట్ అవ్వలేదు, ఎప్పుడు కూడా అప్లై చేయలేదు. ఫస్ట్ టైమే RRB NTPCకి చేశాను. టెక్నీషియన్ కానివ్వండి, ALPకి కానివ్వండి నేను అప్లై చేయలేదు. సో ALP ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ అయిందని అయితే చెప్పడం జరిగింది. సో అదే ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే కనుక మీకు టైం అయితే ఎక్కువగా దొరికింది అనుకోవచ్చు, ఇంకా కొద్దిగా అయితే ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ అది త్వరలోనే అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా ఏం లేదండి, రెగ్యులర్గా అయితే చదువుకుంటూ రండి, టైం అయితే వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ అయితే చాలా దగ్గరలోనే ఉన్నాయి. సో కంప్లీట్గా మీ కాన్సన్ట్రేషన్ అంతా అయితే చదువు పైన పెట్టండి. ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే చదువుకోండి. ఇంకేమైనా స్టడీకి సంబంధించిన డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. తప్పకుండా అయితే ఈ యువ వికాసం స్కీమ్కి అయితే అప్లై చేసుకోండి. నేనైతే అప్లై చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.